వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా చేసేస్తున్నాను. లంచ్ కూడా ఒకటే కర్రీ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే టైం లేదు అస్సలు. ఇల్లు బాగా దుమ్ము పట్టేస్తుందండి. ఎంత క్లీన్ చేస్తున్నా ఇంకా ఎక్కడి నుంచో వస్తూనే ఉంది. దీనికంటే కూడా ఒకటేసారి ఒక రూమ్ అంటూ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా క్లీన్ చేసేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనిపించింది. అందుకోసం అని చెప్పే ఒక్కొక్క రూమ్ని సపరేట్గా చేసేసుకొని, అందుకని చెప్పే ఒక రూమ్ ఒక రోజు అలా మొత్తం అంటే ఆర్గనైజేషన్ నుంచి లోపల నుంచి కబోర్డ్స్ నుంచి ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో ఇప్పటికైతే కిడ్స్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయింది. ఇంకా హాల్ వచ్చేసి అలాగే కిచెన్ కూడా ఉందన్నమాట. కిచెన్లో అయితే క్లీన్ చేయాల్సినవి ఆర్గనైజ్ చేయాల్సినవి చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో డీప్ క్లీన్ లాగా చేస్తున్నాను అన్నమాట ఇల్లు. అందుకోసమే టైం లేదని చెప్పి చాలా సింపుల్గా బెండి ఫ్రై చేశాను. నేను ఎలా చేశానో చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసినట్లయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చి మనం సైడ్ డిష్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అంటే పప్పుతో నంచుకొని తినాల్సిన అవసరం లేదు. ఈ బెండకాయ ఫ్రైని మనం రైస్లో కలిపేసుకొని చక్కగా తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి, అలాగే ఈరోజు సింపుల్ వ్లాగ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అంటే ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. చిన్నవైతే 2 తీసుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 కంపల్సరీ యాడ్ చేస్తాను నేను ఆనియన్స్ వేసినప్పుడు. ఎందుకంటే మాడిపోకుండా కరెక్ట్గా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతాయి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్ని కొంచెం పక్కకేసేసి కొన్ని పల్లీలు, అలాగే కొంచెం పెసరపప్పు, అలాగే కొంచెం శనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పప్పులన్నీ నములుతూ ఉంటే ఒక్కొక్క టేస్ట్ తగులుతూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది చూడటానికి, తినటానికి కూడా. ఈ విధంగా చిన్న బెండకాయలు ముక్కలు కట్ చేసుకొని, అండ్ మరీ చిన్నవి కాకుండా ఇలా అన్నమాట. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియంగా కట్ చేసుకోండి చిన్నగా. తర్వాత ఒక మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే ఒక 15 మినిట్స్లో ఈ విధంగా మగ్గిపోతాయి. వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు, లేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా చేస్తే బెండకాయ అనేది జిగురుగా కూడా అస్సలు ఉండదు. తర్వాత కారం, అలాగే కొంచెం మసాలా కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసాను. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది ఇందాక యాడ్ చేసాం కాబట్టి అదే సరిపోతుంది. బెండకాయ కాబట్టి ఎక్కువ యాడ్ చేసేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది, సాల్ట్. అందుకోసమని కరెక్ట్గా 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత కారం కలిపాం కాబట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ కవర్ చేసినట్లయితే ఈ మసాలా అంతా దీనికి పడుతుంది. తర్వాత ఏమో కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోండి. అలాగే కర్రీ లీవ్స్ నేను ఇలా యాడ్ చేస్తాను ఫ్రైలో, ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి పోపులో వేయకుండా ఇలా చివర్లో వేస్తాను. ఒకసారి మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ కవర్ చేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీ లీవ్స్ మొత్తం స్మెల్ అంతా దీనికి పడుతుంది అన్నమాట, బెండకాయకి. తర్వాత హ్యాపీగా సర్వ్ చేసేసుకొని తినేసేయడమే. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లోనే మనం చేసేసుకోవచ్చు. బెండకాయ కానీ వంకాయ కానీ కొన్ని వెజిటేబుల్స్ చాలా ఈజీగా చేసేసుకుంటాం కదా, అలాగే బెండకాయ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చేసామంటే కొంచెం కూడా జిగురు ఉండదండి. పిల్లలు పెద్దలు అందరికీ బాగా ఇష్టంగా తింటారు. లక్కీ లవ్లీకి అయితే చాలా ఇష్టం బెండకాయ ఫ్రై అంటే. లవ్లీ అయితే డైలీ ఇదే చేసి పెట్టు అని అడుగుతుందన్నమాట, అంత బాగా ఇష్టం.
లక్కీ అయితే మ్యాథ్స్ బాగొస్తది బెండకాయలు తింటే అన్నాం అనుకోండి. సోషల్ దేనికొస్తదో చెప్పు మమ్మీ అని అడుగుతున్నాడు జోక్‌గా. హలో ఫ్రెండ్స్! ఈరోజు 29th జాన్వరి purple.comలో బోల్డ్ అంత ఐకి సంబంధించిన మేకప్‌కి సంబంధించిన అంటే ఐ మేకప్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద బోల్డ్ అంత ఆఫర్ నడుస్తుంది 4 బ్రాండ్స్ పైన. ఒకటొచ్చేసి పర్పుల్, అలాగే చూపిస్తాను. పర్పుల్, అలాగే ఆమ్స్టర్డామ్, అలాగే స్టేకోకి, అలాగే ఎన్వేబై వాళ్ళది. ఈ 4 బ్రాండ్స్ మీద బోల్డ్ అంత ఆఫర్ నడుస్తుంది. ఏవైనా 2 ప్రోడక్ట్స్ కొనుక్కోండి, ఒకదానికి మాత్రమే మనీ అనేది పే చేసే ఆఫర్ నడుస్తుందన్నమాట. అలాగే ఎలైట్ మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే 20% ఎక్స్ట్రాగా ఆఫర్ అనేది వస్తుంది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎవరికన్నా కావాలి అనుకున్నట్లయితే యూస్ చేసుకోండి. ఇవి ఈ మధ్యగా రీసెంట్గా ఎన్వేబై వాళ్ళు న్యూ లాంచెస్లో వచ్చిన ఐలైనర్స్ అండి. అండ్ మల్టీ కలర్స్లో ఉన్నాయన్నమాట. ఇవి అన్ని కలర్స్లో ఉన్నాయి. గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, వైట్ ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చాలా చాలా డిఫరెంట్గా ఐలైనర్స్ యూస్ చేస్తున్నారు కదా. సో నేనైతే దీన్ని ఫస్ట్ టైం ట్రై చేశాను, గ్రీన్ పెట్టుకున్నాను. ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మరీ అంత ఓవర్గా ఏం అనిపించట్లేదు, చాలా న్యాచురల్గానే అనిపిస్తుంది. సో ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ 4 బ్రాండ్స్ మీద ఆఫర్ ఉంది కాబట్టి. ఈ స్టేకర్కి కాజల్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. 12 అవర్స్కి మించే ఉంటుంది లాంగ్ లాస్టింగ్. అలాగే ఈ పర్పుల్ ఐలైనర్ వచ్చేసి దీని అప్లికేటర్ చాలా పొడవు ఉంటుంది, ఈజీగా మనం పెట్టుకోవచ్చు. వింగ్ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే చాలా తొందరగా కూడా డ్రై అయిపోతుంది ఇది. అంటే ఐలైనర్స్ కొంచెం ఎక్కువ తీసేసుకొని అప్లై చేసుకున్నప్పుడు మనం ఆరడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అలా కాకుండా ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. ఆమ్స్టర్డామ్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది. దీని పిగ్మెంటేషన్ అనేది చాలా డార్క్గా ఉంటుందండి. చూపిస్తాను. చాలా అంటే చాలా డార్క్గా ఉంటుందన్నమాట ఇది పిగ్మెంటేషన్. ఓకే, ఇదైతే ఇక్కడ చూడండి నా ఐ మీద అప్లై చేసుకున్నాను కదా. ఓకే, ఎవరికన్నా కావాలనుకున్నట్లయితే యూస్ చేసుకోండి. ఓకే, బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go.
wanna see the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. అంతా క్లీన్ చేసేసాక లక్కీ లవ్లీ ఫోటోలు క్లీన్ చేస్తుంటే లక్కీ వచ్చాడు. మమ్మీ చూయించు నాది లవ్లీ ఫోటో అని అడుగుతున్నాడు. అప్పుడు బాగున్నావు, ఇప్పుడు ఎందుకు ఇంత కలర్ అయిపోయావు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడు సన్నగా ఉన్నాను, ఇప్పుడు ఫ్యాట్గా ఉన్నాను, ఎన్ని డౌట్స్ అడుగుతున్నాడు అన్నమాట. చాలా చాలా హ్యాపీ అయిపోతారు కదా వాళ్ళు చిన్నప్పుడు ఫొటోస్ చూస్తే. తర్వాత ఏమో ఇక్కడ నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ ఎలా సర్దుకున్నానో చూపించమని చెప్పి ఒక సిస్టరు ఒక 4 to 5 days నుంచి అడుగుతుంది. ఇలాగ సర్దుకున్నాను చాలా సింపుల్గా. అంటే పైన చాలా రేర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్, తర్వాత ఏమో డైలీ యూస్ చేసేటివి, ఇవేమో హరి యూస్ చేసే ప్రోడక్ట్స్. హరిని కూడా యూస్ చేయమని చెప్తున్నాను ఈ మధ్య. తర్వాత మనం చూపించాను కదా ఆర్గనైజేషన్వి, అవన్నీను. అలాగే మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసేయకుండా. తర్వాత తినేసాక లక్కీ లవ్లీ హ్యాపీగా నిద్రపోయారు. ఈ రూమ్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ చూపిస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుంటాను, కొన్ని యూస్ చేసేటివి ఉంటాయి, కొన్ని యూస్ చేయనివి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ముందున్నవి అయితే నా స్కిన్ కేర్ రొటీన్ అన్నమాట, బయోటెక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. నేను డైలీ మార్నింగ్ అలాగే నైట్ తీసుకునే స్కిన్ కేర్, అలాగే మేకప్ బ్రషెస్, లిప్స్టిక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంతే. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ చేసేసే ముందు ఈరోజు బర్త్డే విషెస్ చేసుకున్న వాళ్ళకి విష్ చేసేద్దామా? ఈరోజైతే ఇంతే సింపుల్ వ్లాగ్ కదా, కానీ మీకు నచ్చుతుంది డెఫినెట్గా. అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? పెద్దమ్మ నాకు 3 members ఈరోజు విష్ చేయమని చెప్పారు, అంటే 29th January వాళ్ళకి విష్ చేసేద్దాం. అనుష గంజి, అలాగే ప్రమీల, అలాగే జయలక్ష్మి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీ ముగ్గురికి. అలాగే ఇలాంటి బర్త్డేస్ మీరు బోల్డ్లను జరుపుకోవాలని నేను కూడా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకేనా? ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హ్యాపీగా మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.